బాలకృష్ణ గారి 'అఖండ 2' మరి కొన్ని గంటల్లో రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. నైట్ నుంచే కూడా ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. మరి సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్‌లో జరిగాయి? మరి ఫస్ట్ రోజున ఏ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుంది? ఇప్పటివరకైతే బుకింగ్స్ పరంగా చూసుకుంటే బాలయ్య గారి కెరీర్‌లోనే ఇది హైయెస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో, అసలు ఎలా జరిగింది? దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కావచ్చు, మరి ఫస్ట్ రోజున ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో ఒకసారి మనం ఆ రిపోర్ట్‌కి సంబంధించి ట్రేడ్ వర్గాల నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. సో, 'అఖండ 2' బాలకృష్ణ గారి కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ సినిమాగా దీన్ని తీసుకెళ్తున్నారు. సో, ఆ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేశారు. సో, డిసెంబర్ 5న రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులైతే ఎలా బాలయ్య గారిని చూడాలనుకుంటారో, ఆ రకంగా బోయపాటి గారు ఆయన్ని డిజైన్ చేయడం ఆ ట్రైలర్‌లో, ఆ టీజర్‌లో చూస్తే మనకు అర్థమైపోయింది. సో, ఈసారి ప్యూర్ మాస్ స్టఫ్ అయితే సినిమాలో ఉంటుందని చెప్పేసి ఆడియన్స్ కూడా ప్రిపేర్ అయిపోయారు. సో, అటువంటి యాక్షన్ అవన్నీ ఉండడం, బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు, ఆయన ఫైటింగ్స్ కావచ్చు, అవన్నిటిని కూడా ఆడియన్స్ నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. ట్రైలర్‌లో, టీజర్స్‌లో కావచ్చు. సో, దాంతో వాళ్ళు ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. బాలయ్య గారు ఈసారి ఖచ్చితంగా అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైపోయారని చెప్పేసి కూడా భావించారు. అలా డిసెంబర్ 5న 'అఖండ 2' రిలీజ్‌కు సిద్ధమైపోయింది. కాకపోతే కొన్ని ఇష్యూస్ రావడం, సినిమా ఆగిపోవడం మనం చూసాం. సో, అవన్నిటిని కూడా ఇప్పుడు సాల్వ్ చేసుకొని కొత్త డేట్‌ని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 12న అంటే రేపు రిలీజ్ కాబోతుంది. ఇవాళ ప్రీమియర్స్ అయిపోతున్నట్టుగా ప్రొడ్యూసర్స్ ప్రకటించేశారు. సో, ఆ ఇష్యూస్ రావడం అనేది బాలయ్య గారి అభిమానులతో పాటు సినీ అభిమానులందరినీ కూడా కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. అంటే ఇంకొన్ని గంటల్లో రిలీజ్ ఉంది. ఆల్రెడీ బుకింగ్స్ ఏపీలో రిలీజ్ అయ్యాయి. చాలా మంది బుక్ చేసేసుకున్నారు కూడా. సో, అంతా ఓకే అయిపోయింది. ఇక బాలకృష్ణ గారి తాండవం చూడబోతున్నాం అనుకున్న టైంకి ఒక ట్విస్ట్ వచ్చి పడ్డం అయితే చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఇలా పోస్ట్‌పోన్ అవ్వడం కాస్త సినిమాకి నష్టమా? లాభమా? అంటే ప్రమోషన్స్ వీటి పరంగా చాలా ఖర్చు పెట్టారు కాబట్టి అవి కొద్దిగా లాస్‌లో తీసుకెళ్ళింది. కాకపోతే ఇప్పుడు ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌కి సంబంధించి ఎలా అయితే దీనికున్నాయో ఇప్పుడు కాస్త ఈ విధంగా పోస్ట్‌పోన్ అవ్వడం వల్లనే అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయని కూడా కొద్దిగా సినిమా వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది. అసలు ఎలా జరుగుతుంది దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటూ వస్తే, సో, ఇప్పటివరకైతే నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు. 12న సినిమా రిలీజ్ కాబోతుంది. 11న ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో, ఈవినింగ్ 7కి మేము టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. సో, నిన్న 7కి బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. సో, రిపీట్. ఆ బుకింగ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత చాలా స్పీడ్‌గా అయితే బుక్ చేసుకోవడం మొదలుపెట్టేసారు అభిమానులు. అంటే ఏ మాత్రం క్యూరియాసిటీ పోలేదు. ఆ విధంగా పోస్ట్‌పోన్ అయినా కూడా అసలెక్కడా కూడా తగ్గలేదు. దానికి సంబంధించిన క్రేజ్ అనేది అలాగే ఉంది. సో, అఖండ ఆ టీజర్‌లు, ఆ ట్రైలర్‌లు, ఆ సాంగ్‌తో ఇచ్చిన హైప్ ఏదైతే ఉందో అది ఈ రోజు వరకు కూడా అలాగే ఉండింది. ఎక్కడా కూడా తగ్గలేదు. సో, పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఇంకాస్త దాని పైన బజ్ అది ఇంకా పెంచిందని కూడా చెప్తున్నారు. అంటే అది టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. సో, అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఒక రకంగా ఇన్నాళ్ళు ఏ ప్రమోషన్స్ చేస్తారో దాన్ని మించిన ప్రమోషన్స్ ఈ పోస్ట్‌పోన్ అవ్వడం వలన అది ఎలా పాజిటివ్, నెగెటివ్ అవన్నీ పక్కన పెడితే దానికి ఆ విధంగా ఒక రేంజ్‌లోకైతే తీసుకెళ్ళిపోయింది. సో, ఇప్పుడు అవి అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, ఇప్పటివరకైతే బుకింగ్స్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో, అటు బుక్ మై షో ఓపెన్ చేసినా కూడా మొత్తం కూడా ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఓపెన్ చేసి ఒకసారి చూస్తూ వస్తూ ఉంటే. సో, ఆ రకంగా బుకింగ్స్‌కి సంబంధించి అయితే చాలా స్పీడ్‌గా చాలా చోట్ల అయితే ఫిల్ అయిపోతున్నాయి. సో, ప్రీమియర్స్ కూడా అంటే అటు ప్రీమియర్స్ కూడా అంటే ఎక్కువ రేట్స్ కాకుండా కాస్త మీడియంగా అంటే మరీ తక్కువని కాకుండా, మరి ఎక్కువని కాకుండా ఒక మీడియం రేంజ్‌లో 600 రేట్స్ ఫిక్స్ చేశారు. అంటే గతంలో మనం చూసాం పెద్ద సినిమాలకి, 12 సినిమాలకి, స్టార్ హీరోల సినిమాలకి రూ. 1000, 800 ఈ స్థాయిలో అయితే ప్రీమియర్స్ టికెట్ రేట్స్ ఉండడంతో ఆడియన్స్ దగ్గర నుంచి విపరీతంగా విమర్శలు రావడం మనం చూసాం. సో, ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకునో మరేదో తెలీదు గానీ, సో, బాలకృష్ణ గారు 'అఖండ 2'కి ప్రీమియర్స్ ఏస్తాం అని చెప్పేసి అనౌన్స్ చేసినప్పుడు టికెట్ రేట్స్ ఎంత పెడతారో అని చెప్పేసి కాస్త ఆందోళన అయితే అభిమానుల్లో కలిగింది. కాకపోతే వాళ్ళు మరీ ఎక్కువ గాకుండా, మరీ తక్కువ కాకుండా 600 రేట్ ఫిక్స్ చేసి అయితే పెట్టడం జరిగింది. సో, అలా ప్రీమియర్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో, ప్రీమియర్స్ కూడా చాలా మంది బుక్ చేసేసుకుంటున్నారు. సో, ఇప్పటికి ఆల్‌మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. పెద్దగా ఎక్కడ కూడా టికెట్స్ ఇప్పుడు అవైలబుల్‌గా లేనట్టుగా తెలుస్తుంది. ప్రీమియర్స్ విషయానికొచ్చేసరికి. సో, హౌస్‌ఫుల్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. బుక్ మై షో కొన్ని బుకింగ్ వెబ్‌సైట్‌లలో కావచ్చు, లేకపోతే యాప్స్‌లో కావచ్చు చూసుకుంటే.
సో అలాగే రేపటి రిలీజ్ కు సంబంధించి కూడా సో దాదాపు 70-80% బుకింగ్స్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా టాక్ ని బట్టి ఇంకా ఫుల్ గా ఫిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనకు. సో ఇవి మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపు 5,00,00,000 వరకు వచ్చినాయని చెప్తున్నారు. సో 5,00,00,000 రేంజ్‌లో బుకింగ్స్ జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇది 'అఖండ 2' విషయానికొచ్చేసరికి ఇది చాలా మంచి ఫిగర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మంచి నంబర్ కనిపిస్తుంది. సో అలా ఏదైతే పోస్ట్‌పోన్‌మెంట్ తర్వాత వస్తున్న 'అఖండ 2' పైన ఎటువంటి క్రేజ్ తగ్గకుండా దాన్ని అలాగే హైప్ ఉంచుకొని సో ఈ బుకింగ్స్ రూపంలో అవన్నీ కూడా కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఫస్ట్ డే విషయానికొచ్చేసరికి దాదాపు 50-60 కోట్లు అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో అటువంటి ఒక బజ్జే అటువంటి ఒక టాకే అటు సినీ వర్గాల నుంచి బయటకొస్తుంది. సో ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం అయితే సో మొత్తం ప్రీమియర్స్ అంటే అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికొచ్చేసరికి 5,00,00,000 ఇప్పటి వరకైతే అయింది. సో నైట్ వరకు ఇంకా పెరగొచ్చు కూడా. సో రేపు మొత్తం ఫస్ట్ డే కలుపుకొని సో ప్రీమియర్స్ ఫస్ట్ డే మొత్తం కలుపుకొని దాదాపు 60,00,00,000 50-60 కోట్లు మేర ఇది వసూలు రాబడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది బాలయ్య గారి కెరీర్‌లోనే మంచి నంబర్స్ అని కూడా చెప్తూ వస్తున్నారు. సో చూద్దాం మరి రేపటికి అంటే ఇవాళ నైట్ సినిమా పడగానే మనకు టాక్ ఏంటో తెలిసిపోతుంది. అది రేపు, ఎల్లుండి ఆ తర్వాత రోజుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇది బాలయ్య గారి సినిమా, పైగా 'అఖండ' సినిమా మళ్ళీ మంచి కాంబినేషన్. ఆల్రెడీ 3 సినిమాలు బ్లాక్ బస్టర్‌లు కొట్టారు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ'. సో బోయపాటి శ్రీను గారు, బాలయ్య గారి కాంబినేషన్ కాబట్టి సో ఇది ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేయగానే ఈ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్ అన్న ఒక పేరు పడిపోయినప్పుడు మనం చూసాం. మళ్ళీ అక్కడ తమన్ గారు ఉన్నారు. ఆయన 'అఖండ'తో ఎటువంటి పూనకాలు మనకు తెప్పించారో తెలిసింది. సో ఇప్పుడు మరొకసారి డ్యూటీ ఎక్కి ఇంకోసారి కూడా పూనకాలు తెప్పించేందుకు కూడా ఆయన కూడా సిద్ధమైపోయారు. సో ఆ స్థాయిలో ఆ సినిమాకి బీజీఎం కొట్టేశారు. సో వరుసగా టీజర్‌లు కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ ఉండగా దాని ముందు రోజు ఒక టీజర్ వదిలారు. అది అదిరిపోయింది. మళ్ళీ 12న సినిమా ఉండగా నిన్న ఒక టీజర్ కూడా వదలడం జరిగింది. సో అక్కడ కూడా ఆ టీజర్‌లో ప్యూర్ బాలకృష్ణ గారి మాస్ మనకు కనిపించేసింది. అంటే అటువంటి యాక్షన్ కావచ్చు, అటువంటి డైలాగ్స్ కావచ్చు, ఇంకెవరికైతే సాధ్యం కాదు. ఆయన చేస్తే మాత్రమే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి మనకు తెలిసింది. సో అలా కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే సొంతమైనటువంటి యాక్షన్ మనకు ఆ టీజర్‌లలో, ట్రైలర్‌లో కనిపించింది. అంటే ఎవరు కూడా బాలయ్య గారి ఫైటింగ్‌కి సంబంధించి లాజిక్స్, ఈ గ్రావిటీ ఇవేమి వెతకరు. ఓన్లీ బాలకృష్ణ గారి మ్యాజిక్ మాత్రమే చూస్తారు. సో అటువంటి స్టఫ్ అయితే ఫుల్‌గా మనకు టీజర్‌లలో, ట్రైలర్‌లో అయితే కనిపించింది. సో ఇక సినిమా ఇంకొన్ని గంటల్లో ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది ఎలా ఉండబోతుంది, బాలకృష్ణ గారి తాండవం ఎలా ఉండబోతుందని చెప్పేసి మనకు కూడా క్లారిటీ నైట్ కల్లా మనకు తెలిసిపోతుంది. సో ఆ తర్వాత సినిమా మీద టాక్ మొత్తం ప్రభావం చూపిస్తుంది. సో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో ఇవాళ నైట్ మనకు టాక్‌తో మనకు తెలిసిపోతుంది. సో ఇది ఖచ్చితంగా బాలకృష్ణ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలుస్తుందని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందుగా అన్నట్టు ఈ సినిమాకి సంబంధించి ఈ ఇయర్‌లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలిచే అవకాశాలు బలంగా ఉన్నట్టుగా కూడా వినిపిస్తుంది. అటు 'చావా', 'కాంతార 2' కావచ్చు. ఈ 2 సినిమాలు 800 క్రోర్స్ క్లబ్‌లో ఉండి ఇయర్‌లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఉంది. ఈ సినిమాల రికార్డ్‌ను బ్రేక్ చేసే పనిలో అయితే మన బాలయ్య గారు 'అఖండ 2'తో సిద్ధమైపోయారని కూడా చెప్తున్నారు. మరి ఆ స్థాయి కలెక్షన్స్ రాబడుతుందా లేదా అనేది చూడాలి. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, ఇండస్ట్రీ హిట్‌గా ఉంది ఈ ఇయర్‌లో. సో 300 క్రోర్స్ పైచిలుకు కలెక్ట్ చేసింది. సో ఆ సినిమా రికార్డ్‌ని కూడా బ్రేక్ చేసేస్తారు బాలయ్య గారు అని అంటున్నారు. మరి చూడాలి ఈ సినిమాకి సంబంధించిన వసూళ్లయితే ఏ రేంజ్‌లో ఉన్నాయో, ఏ రేంజ్‌లో ఉండబోతాయో చూడాలి. సో ప్రీమియర్స్ అలాగే ఈ ఫస్ట్ డే మొత్తం కలుపుకొని 50-60 కోట్లయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే 5 క్రోర్స్ వరకైతే అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని టాక్‌ని బట్టి కలెక్షన్స్ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఈ కలెక్షన్స్ రాబడుతుంది, బాలకృష్ణ గారి హైయెస్ట్ ఫిగర్స్ ఈసారి కలెక్షన్స్ రూపంలో మనకు చూస్తామా అనేది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.